మళ్ళా రాత్రులు ఎవరికి ఇది తెలియదు అనేసి మీరు చేశారనుకో మీ మీద కేసు పెడతాను. మీ మీద కేసు పెడతాను. నా పేరు వెంకటరమణ అండి. మాది ఇక్కడ దత్తి విలేజ్. ఇది మా పంట పొలం. ఇక్కడ ఆల్ట్రాటెక్ సంబంధించిన కరెంటు సప్లై పొలం నుంచి లాగుతున్నారు. అందులో మాది కూడా బిట్ ఉన్నది. దాని కోసం ఇక్కడ సమ్మె చేస్తున్నాము. ఇది పలుమార్లు వద్దన్నా సరే మా మాట వెనకంట, మా పర్మిషన్ ఏమైనా తీసుకోకంటే ఇక్కడ కరెంటు వైర్లు అయితే వేస్తున్నారు. మేము ఇక్కడ రాత్రి వేరే దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ఆ చనువు చూసుకొని మేము అక్కడ ఉంటుండగా ఇక్కడ రాత్రులు పనిచేశారు. రాత్రి 10 గంటలకు వచ్చి ఇక్కడ ఆపాము. దానివల్ల ఇక్కడ ఎవరికి ఏం చెప్పినా సరే ఎవరు స్పందించడం లేదు. మా దిక్కు వాళ్ళు చూడటం లేదు. మేము దీని మీద ఆధారపడి ఉన్నాము. దీనికి ఏమి చేయకపోతే మేము ఏం చేసుకోవాలో కూడా మాకు తెలియట్లేదు. మా కుటుంబం మొత్తం దీని మీద ఆధారపడి ఉన్నది. ఒకవేళ ఏమైనా అన్యాయం చేస్తే మేము ఇక్కడే ఊరేసుకొని చచ్చిపోతాము. నా పేరు నాగమణి, దత్తి విలేజ్. ఇది మా పొలం. ఇక్కడ ఆల్ట్రాటెక్ కంపెనీ వాళ్ళు మా పొలంలో నుంచి వైర్లు వేస్తున్నారు. మాకు చాలా అన్యాయం చేస్తున్నారు. రాత్రే మాకు మాట్లాడేసి ముందు మీకు ఏదైనా సెటిల్ చేస్తామమ్మా, ఏదో ఒకటి మాట్లాడతామా అన్న మా ఆయన్ని పంపించారు. ఈలోగా రాత్రి 10 గంటలకి మా పిల్లలు తల్లులు అందరం ఇక్కడే ఉన్నాం. కనీసం వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ అధికారులు కూడా నోట్ ఎట్టాము. కనీసం వాళ్ళు కూడా మాకు ఏం రెస్పాన్స్ అవ్వలేదు. ఏమి రెస్పాన్స్ అవ్వకపోతే ఈ టవర్ కింద అందరం ఫ్యామిలీ మొత్తం ఊరేసుకొని సత్తాం. నా పేరు అప్పారావు అండి. నాది ధన్యపేట విలేజ్. నాకు 7-8 టవర్ల మధ్యలోనే ఒక ల్యాండ్ ఉందండి. నాది 22 సెంట్లు. అది దాంట్లో ఉన్న చెట్లు కూడా నా పర్మిషన్ లేకుండా చెట్లు తీస్తారు. ఆ చెట్లకి ఏటో న్యాయం అని అంటే నీ దిక్కుని దగ్గర చెప్పుకో అంటున్నారండి. ఇప్పుడు నా దిక్కు అనేది ఇప్పుడు నేను ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా ఎవరు ఏమైనా పట్టించుకోవడం లేదు. దాని విధంగా నేను మా ఫ్యామిలీ అంతా చాలా ట్రబుల్ అవుతున్నాం మేము. దానికి గాను మీరు ఏమైనా చర్య తీసుకొని వాళ్ళపై యాక్షన్ తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను.